మెల్లని స్వరం. మెల్లని స్వరం అనే ఆత్మీయ కార్యక్రమానికి ప్రేమతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాను. ఎలా ఉన్నారు? బాగున్నారా? ఉదయకాలం లేచారా? బైబిల్ చదువుతున్నారా? ప్రార్థిస్తున్నారా? మీరు బాగున్నారని నేను నమ్ముతున్నాను. ఎందుకంటే దేవుడు నిత్యము మనతో ఉన్నాడు. మన కష్టాలు, నష్టాలు, బాధలు, దుఃఖములు అన్నిటిలో ఆయన పాలు పంచుకొని, ఆయన మన శ్రమలన్నిటినీ ఆయన తీసుకొని మనకు కావలసినవన్నిటిని కూడా సమకూరుస్తున్న దేవుడు. కొన్నిసార్లు మన బిడ్డలకు మనం ఇవ్వడం మర్చిపోతామేమో, కానీ ఉదయకాలం లేవగానే ప్రతి జీవి ప్రాణమును తృప్తిపరిచి నిన్ను నన్ను పోషించి సంరక్షిస్తున్న దేవుణ్ణి కలిగి ఉన్నాం కనుక ధైర్యంగా ఉండండి. ఆ దేవుణ్ణి నిత్యము ఆరాధిస్తూ ఉండండి, ఆయన వైపే చూస్తూ ఉండండి. ఈరోజు మనతో మాట్లాడనైన వాగ్దానం యోబేలు గ్రంథం 2వ అధ్యాయం 24వ వచనాన్ని చదువుదాం. కొట్లు ధాన్యంతో నిండును, క్రొత్త ద్రాక్షరసము, క్రొత్త తైలమును గానుగల పైగా పొర్లి పారును. ఈరోజు దేవుడు మనతో మాట్లాడుతున్న వాగ్దానం, మీ గానుగల పైన క్రొత్త తైలము, క్రొత్త ద్రాక్షరసము పొర్లి పారును అంటున్నా. అంటే మనకు సరిపోవడమే కాదు, ఇంకా మిగిలినట్లుగా మన గిన్నెలు, మన యొక్క గానుగలు, మన యొక్క వ్యాపారం, ఉద్యోగం, మన చేతి పని ఇవన్నీ ఏమంటున్నాడంటే పొర్లి పారునట్లుగా మన కొట్లలో ధాన్యము సమృద్ధిగా ఉండినట్లుగా ఆయన ఆశీర్వదించబోతున్నాడు. దేవుని బిడ్డ, ఈరోజు వరకు ఏ కొరతతో ఉన్నావో, ఏ బాధతో ఉన్నావో, అయ్యో నీ కొట్లన్నీ కూడా వెల్తిగా ఉన్నావేమో, కానీ ఈరోజు అంటున్నాడు నీ కొట్లన్నీ ధాన్యంతో నింపుతాడట. క్రొత్త ద్రాక్షరసం, కొత్త తైలం. తైలం అంటే అభిషేకము, ఆశీర్వాదము సమస్తము కూడా తైలంలో దాగి ఉన్నాయి. అవన్నీ కూడా ప్రభు మనకి ఇవ్వబోతున్నాడు కనుక ధైర్యముగా ఉండండి. వాగ్దానమును మరలా చదువుతూ ఉండండి. వాగ్దానం నెత్తిపట్టి ప్రార్థన చేస్తూ ఉండండి. వాగ్దానం ఇతరులకు షేర్ చేస్తూ ఉండండి. వాగ్దానం పంచినప్పుడు దేవుని బిడ్డలారా మనకు ఒక ప్రత్యేకమైన దీవెన, ఆశీర్వాదం, మేలులు వస్తాయి కనుక ధైర్యముగా ఉండండి. ప్రభు వైపే చూడండి. ఎక్కడ కృంగిపోకండి, పడిపోకండి, బాధపడకండి, వేదన అస్సలు మీ మనసులో ఉంచుకోకండి. ఎప్పుడు సంతోషంతో ప్రభుతో మనం నడుస్తూ నిత్యము కూడా ప్రభు ఆ వాక్యం చదవాలి, ఆరాధించాలి, ప్రభు నాకు ఏదో ఒకటి చేస్తాడనే ఒక ఉత్సాహంతో దేవుని సన్నిధిలో ఉండండి. ప్రభు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. ఒక గొప్ప కార్యం మీ జీవితంలో, ఇంత కార్యం చేశాడని మీరు ఆశ్చర్యపోయే రీతిగా, నేను ఆశ్చర్యపోయే రీతిగా ప్రభు మన మధ్యలో చేయబోతున్నాడు కనుక ధైర్యముగా ఉండండి. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, జీవము కలిగిన మా తండ్రి, నీ బిడ్డలు ప్రభువా ఏ ఆశతో ఉన్నారో, ఏమేమి అడుగుతున్నారో వారి కోరికలన్నిటిని మీరు తీర్చండి ప్రభువా. వారి చేతి పనులు, ఉద్యోగాలు, వ్యాపారాలు అయ్యా మీరు దీవించండి. బిడ్డల స్టడీని దీవించండి అయ్యా. ఏ కాలేజీకి బిడ్డలు వెళ్ళాలో, ఏ స్కూల్లో అయ్యా వాళ్ళు చదువుకోవాలి, అవన్నీ చక్కటి అయ్యా మార్గములు తెరవబడాలి. ఆర్థికముగా నీ బిడ్డలను ఆశీర్వదించమని ప్రార్థిస్తున్నాం. అద్భుతాలు చేయండి అయ్యా. అయ్యా ఎవరికి స్వస్థత అవసరమైనదో ఉదయకాలం ప్రభా నీ గాయపడిన హస్తం అయా ప్రతి రోగి మీద అయా ఉండునుగాక, స్వస్థత కలుగునుగాక అని ప్రార్థిస్తున్నాం ప్రభా. అద్భుతాలు చేయండి. ఈరోజు ప్రభా పెళ్లి రోజు, పుట్టినరోజు జరుపుకుంటున్న బిడ్డలకు శుభము అయా, దీవెన, ఆశీర్వాదం, మేలులు పలుకుతున్నాం. ఈ సంవత్సరం అంతా నీ దయవారిని అయా కప్పుకొని ఉండునుగాక, ఆశీర్వాదం వారి మీదికి వచ్చునుగాకని మేము పలుకుతున్నాం అయా. ఈ సంవత్సరం అంతా నీ ఆరోగ్యము, క్షేమము, సమాధానము, నీ మహిమ వారిని కమ్ముకోవాలి. అద్భుతాలు చేయమని, మహిమతో నింపమని అయా నీకు స్తుతులు చెల్లిస్తూ యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి. ఆమెన్, ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యు.